రవాణా వ్యవస్థలో ట్రైన్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. 15th సెంచరీలో గుర్రపు బండ్లుండేవి. వాటిలో ప్రజలు వెళ్లడం మరియు గూడ్స్ ని తరలించడం ఇబ్బందిగా ఉండేది. ఒకవేళ బ్యాడ్ వెదర్ ఉంటే వారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. 1550 సంవత్సరాల నుండి యూరోప్లో వుడెన్ రైల్వేస్ వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ 17th సెంచరీలో ఐరన్ వీల్స్ తో నడిచే రైల్స్ వచ్చాయి. కానీ అప్పటి వరకు అవి మ్యాన్ అండ్ యానిమల్ పవర్ ద్వారానే నడిచాయి. మరియు 17th సెంచరీ నుండే స్టీమ్ ఇంజన్స్ తయారవుతున్నాయి. మొట్టమొదటి స్టీమ్ ఇంజన్ తో నడిచే ట్రైన్ ని 1802 సంవత్సరంలో తయారు చేశారు. కానీ ప్రజలు ప్రయాణించడానికి మరియు గూడ్స్ ని సప్లై చేయడానికి, ఇలా కమర్షియల్ గా యూజ్ చేయడానికి స్టీమ్ ట్రైన్స్ 1812 సంవత్సరం నుండి తయారయ్యాయి. కాలంతో పాటు రైల్వే సిస్టంలో చాలా మార్పులు వచ్చాయి. స్టీమ్ ఇంజన్స్ పోయి డీజిల్ ఇంజన్స్ వచ్చాయి. తర్వాత ఎలక్ట్రిసిటీ ద్వారా నడిచే ట్రైన్స్ వచ్చాయి. మ్యాగ్నెట్స్ ఆధారంగా నడిచే ట్రైన్స్ కూడా వచ్చాయి. ఒకప్పుడు గంటకి 5 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ట్రైన్స్ ఉంటే ప్రస్తుతం ఒక గంటకి 500 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ ట్రైన్స్ ఎలా పనిచేస్తాయి? ట్రైన్స్ ఎలా ట్రాక్స్ ని చేంజ్ చేస్తాయి? నార్మల్ ట్రైన్స్ కి బుల్లెట్ ట్రైన్స్ కి తేడా ఏంటి? ఇలా రైల్వే సిస్టమ్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం సాధారణంగా ట్రైన్ ని ముందుకు తీసుకెళ్లే దానిని ఇంజన్ అని అంటాం. కానీ సైంటిఫిక్ గా దాని పేరు లోకోమోటివ్. ఇంజన్ లోకోమోటివ్ లో ఒక భాగం మాత్రమే. ముందుగా స్టీమ్ లోకోమోటివ్ గురించి తెలుసుకుందాం. ఇందులో వాటర్ ని కోల్ లేదా ఇతర ఫ్యూల్ తో బాయిలర్ లో వేడి చేస్తారు. అప్పుడు ఆ వాటర్ ఆవిరిలాగా అంటే స్టీమ్ లాగా మారుతుంది. ఈ హై ప్రెజర్ స్టీమ్ ఇంజన్ లోని పిస్టన్ కి తాకగానే పిస్టన్స్ మూవ్ అవ్వడం మొదలు పెడతాయి. అయితే పిస్టన్స్ కి వీల్స్ కి ఒక షాఫ్ట్ రాడ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే పిస్టన్ మూవ్ అవుతుందో అప్పుడు పిస్టన్ కి కనెక్ట్ అయి ఉన్న రాడ్ మరియు దానికి కనెక్ట్ అయి ఉన్న వీల్స్ తిరగడం మొదలు పెడతాయి. అప్పుడు ట్రైన్ ముందుకు కదులుతుంది. అయితే స్టీమ్ ఇంజన్ కెపాసిటీ తక్కువ మరియు వీటి ద్వారా విపరీతమైన పొల్యూషన్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే డీజిల్ ఇంజన్స్ వచ్చాయో అప్పుడు స్టీమ్ లోకోమోటివ్స్ ని వాడడం తగ్గించారు. ఇప్పుడు డీజిల్ లోకోమోటివ్ గురించి చూద్దాం. సాధారణంగా బైక్స్ వెయిట్ బిలో 200 kgs, కార్స్ వెయిట్ 1.5 టన్ ఉంటుంది. కానీ ట్రైన్స్ మాత్రం కొన్ని 1000 టన్స్ బరువుతో ఉంటాయి. అంత వెయిట్ ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇంజన్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉండాలి. బైక్ ఇంజన్ లో 1 నుండి 4 సిలిండర్స్, కార్ ఇంజన్ లో 4 నుండి 8 సిలిండర్స్ ఉంటాయి. కానీ ట్రైన్ లో 16 సిలిండర్స్ ఉంటాయి. కేవలం ట్రైన్ లో ఇంజన్ యొక్క బరువు 15 టన్స్ ఉంటుంది. సిలిండర్ లోనే పిస్టన్స్ మూవ్ అవుతాయి. సిలిండర్ ని ఇంజన్ యొక్క హార్ట్ గా చెప్పుకోవచ్చు. అయితే సాధారణంగా చూసే రోడ్ వెహికల్స్ లో లాగా డీజిల్ లోకోమోటివ్ లో గేర్ బాక్స్ ట్రాన్స్మిషన్స్ ఉండవు. ఇంకా అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఉదాహరణకి కార్స్ ని తీసుకుందాం. మనం కార్ ని 5 గేర్స్ వేసి 150 km/h స్పీడ్ తో వెళ్తే అప్పుడు ఆ ఇంజన్ యొక్క స్పీడ్ రేంజ్ 500 నుండి 5000 RPM వరకు ఉంటుంది. అది ఇంజన్ ని బట్టి. RPM అంటే రెవల్యూషన్స్ పర్ మినిట్. నిజానికి కార్ అనేది ఒక మీడియం రేంజ్ వెహికల్ కాబట్టి కేవలం 5 గేర్స్ కే ఇంజన్ స్పీడ్ 5000 RPM వరకు చేసి కార్ ని 150 km/h వేగంతో వెళ్లేలా చేస్తున్నాం. కానీ ట్రైన్ కొన్ని వేల టన్స్ బరువుతో ఉంటుంది. ఒకవేళ ఇంజన్ RPM ని పెంచితే ఇంజన్ ఎక్స్ప్లోడ్ అయ్యే అవకాశం ఉంది. మరి లిమిటెడ్ RPM లో ట్రైన్ ని 150 km/h వేగంతో తీసుకెళ్లాలంటే ట్రైన్ ఇంజన్ లో 30 గేర్స్ ఉండాలి. కానీ 30 గేర్స్ అనేవి ప్రాక్టికల్ గా సాధ్యపడదు. కాబట్టి డీజిల్ లోకోమోటివ్ లో ట్రాన్స్మిషన్ గేర్స్ ఉండవు. కానీ ఇంజన్ కి సంబంధం లేని ఇతర గేర్స్ ఉంటాయి. మరి గేర్ బాక్స్ లేకుండా ట్రైన్ ఎలా అంత స్పీడ్ ని అందుకుంటుంది అనే సందేహం మీకు కలగవచ్చు. అయితే డీజిల్ లోకోమోటివ్ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మరియు ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని మళ్ళీ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. డీజిల్ లోకోమోటివ్ లో ఇంజన్, జనరేటర్, ట్రాన్స్ఫార్మర్, రెక్టిఫైయర్, ఇన్వర్టర్ మరియు ట్రాక్షన్ మోటార్ ఉంటాయి. ఇక్కడ ఇంజన్ జనరేటర్ ని రన్ అయ్యేలా చేస్తుంది. దాంతో జనరేటర్ లో ఎలక్ట్రిసిటీ ఏర్పడుతుంది.
ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ కి ట్రాన్స్ఫార్మర్ ద్వారా వోల్టేజ్ సెట్ చేయబడుతుంది. అయితే ఇక్కడ కరెంట్ నిలకడగా ఉండదు, కాబట్టి అది నేరుగా మోటార్ కి పంపించబడదు. దాంతో ఆ కరెంట్ రెక్టిఫైయర్ కి వెళ్తుంది. ఇక్కడ ఆల్టర్నేటింగ్ కరెంట్ డైరెక్ట్ కరెంట్ గా కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ ఆ డైరెక్ట్ కరెంట్ ఇన్వర్టర్ లో 3 ఫేజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ గా కన్వర్ట్ అయ్యి ట్రాక్షన్ మోటార్ కి వెళ్తుంది. అప్పుడు మోటార్ లో ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే మోటార్ ఎలక్ట్రిసిటీ సహాయంతో వీల్స్ ని తిరిగేలా చేస్తుంది. దాంతో ట్రైన్ ముందుకు కదులుతుంది. డీజిల్ లోకోమోటివ్ లో ఎలక్ట్రిసిటీ ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీనిని డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అని అంటారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ లో ఇంజన్ మరియు జనరేటర్ ఉండవు, ఎందుకంటే నేరుగా ఎలక్ట్రిసిటీ వైర్స్ ద్వారా వస్తుంది. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ లో ఎలక్ట్రిసిటీని కలెక్ట్ చేసే భాగాన్ని ప్యాంటోగ్రాఫ్ అని అంటారు. ఇది ఎలక్ట్రిసిటీని నేరుగా ట్రాన్స్ఫార్మర్స్ కి పంపిస్తుంది. ఇక తర్వాత ప్రాసెస్ అంతా డీజిల్ లోకోమోటివ్ లాగానే సేమ్ గా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ సెట్ చేయబడుతుంది. తర్వాత ఆ ఆల్టర్నేటింగ్ కరెంట్ రెక్టిఫైయర్ కి వెళ్తుంది. ఇక్కడ అది డైరెక్ట్ కరెంట్ గా మారి ఇన్వర్టర్ కి వెళ్తుంది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ 3 ఫేజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ గా మారి ట్రాక్షన్ మోటార్ కి వెళ్తుంది. మోటార్ వీల్స్ ని డ్రైవ్ చేస్తాయి. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ట్రైన్స్ లో ఎందుకు స్టీల్ వీల్స్ నే ఉపయోగిస్తారు, ఇతర వీల్స్ ని ఎందుకు ఉపయోగించరు అని. దీనికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. ట్రైన్ చాలా వెయిట్ ఉంటుంది. అంత వెయిట్ ని మొయ్యాలంటే నార్మల్ వీల్స్ వల్ల కాదు. దీనికి హై డెన్సిటీ స్టీల్ వీల్సే ఉండాలి. ఇంకా ముఖ్యంగా స్టీల్ వీల్స్ ఉండడానికి కారణం రోలింగ్ ఫ్రిక్షన్ ని తగ్గించడం కోసం. ఉదాహరణకి మనం కార్లో వెళ్తుంటే కార్ ఇంజన్ పవర్ లో 25% టైర్ ని రోడ్ నుండి పుష్ చేయడానికే వెళ్తుంది. కానీ ట్రైన్స్ లో స్టీల్ ట్రాక్ మరియు స్టీల్ వీల్స్ స్మూత్ గా ఉంటాయి, కాబట్టి ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇతర మెటీరియల్ తో వీల్స్ అండ్ ట్రాక్స్ ఉంటే ఎక్కువ ఎనర్జీ మొత్తం వీల్స్ ని పుష్ చేయడానికే వెళ్తుంది. సాధారణంగా 2 ట్రాక్స్ మధ్య డిస్టెన్స్ 4 feet 8.5 inches ఉంటుంది. దీనిని స్టాండర్డ్ గేజ్ డిస్టెన్స్ అని అంటారు. సుమారు ప్రపంచం మొత్తంలో 70% రైళ్లు స్టాండర్డ్ గేజ్ డిస్టెన్స్ ఆధారంగానే నడుస్తాయి. రైల్ ట్రాక్స్ ని రైల్ రోడ్ టై ఆర్ స్లీపర్స్ అని పిలువబడే కాంక్రీట్ పై అమరుస్తారు. ఈ స్లీపర్స్ జరగకుండా ఉండడానికి, ట్రాక్స్ ఎక్స్పాండ్ ఆర్ కంప్రెస్ అయ్యి డిస్టెన్స్ చేంజ్ కాకుండా ఉండడానికి, వైబ్రేషన్స్ రాకుండా ఉండడానికి ట్రాక్స్ మధ్య కంకర రాళ్ళని పోస్తారు. వీటిని ట్రాక్ బ్యాలాస్ట్ అని అంటారు. ఇప్పుడు ట్రైన్ బ్రేక్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. సాధారణంగా ట్రైన్స్ లో ఎయిర్ బ్రేక్ సిస్టమ్ ని యూజ్ చేస్తారు. ఈ ప్రాసెస్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, కానీ సింపుల్ వేలో చూద్దాం. ట్రైన్ కి కింది భాగంలో బ్రేక్ సెటప్ ఉంటుంది. ముందుగా ఎయిర్ కంప్రెసర్ లో ఎయిర్ కంప్రెస్ అయ్యి మెయిన్ రిజర్వాయర్ కి వెళ్తుంది. ఆ ప్రెజరైజ్డ్ ఎయిర్ వాల్వ్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అయితే వీల్స్ దగ్గర బ్రేక్ ప్యాడ్ లేదా బ్రేక్ డిస్క్ అనే భాగం ఉంటుంది. అది ఒక రాడ్ తో ప్రెజరైజ్డ్ ఎయిర్ వాల్వ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ప్రెజర్ ఎయిర్ రాడ్ ని పుష్ చేస్తుందో అప్పుడు రాడ్ కి కనెక్ట్ అయి ఉన్న బ్రేక్ డిస్క్ వీల్స్ కి తాకుతుంది. దాంతో వీల్స్ తిరిగే స్పీడ్ తగ్గుతుంది. ఎంతో బరువుతో ఉండే స్టీల్ వీల్స్ ని హ్యాండ్ బ్రేక్స్ తో ఆపడం చాలా కష్టం. అందుకే ట్రైన్స్ లో ఎయిర్ బ్రేక్స్ ఉంటాయి. ఒకవేళ మెయిన్ ఎయిర్ రిజర్వాయర్ ద్వారా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా యాక్సిలరీ రిజర్వాయర్ మరియు బ్రేక్ సిలిండర్ అనే 2 కాంపోనెంట్స్ లో ప్రెజరైజ్డ్ ఎయిర్ స్టోర్ చేయబడి ఉంటుంది. ఒకవేళ టోటల్ ఎయిర్ బ్రేక్ సిస్టమ్ ఫెయిల్ అయినా గానీ మెకానికల్ హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీనిని కేవలం ఎయిర్ బ్రేక్స్ పనిచేయనప్పుడు ఎమర్జెన్సీలో మాత్రమే ఉపయోగిస్తారు. ఇప్పుడు ట్రైన్ ట్రాక్స్ ని ఎలా చేంజ్ చేస్తుందో తెలుసుకుందాం. ట్రైన్ ఒక ట్రాక్ నుండి మరొక ట్రాక్ ని చేంజ్ చేయడానికి ఉపయోగపడే భాగాన్ని స్విచ్చెస్ అని అంటారు. స్విచ్చెస్ ని మనం చాలా సార్లు చూసే ఉంటాం. మనం స్విచ్చెస్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి ట్రైన్ వీల్ గురించి తెలుసుకుందాం. నార్మల్ గా వీల్ ట్రాక్ పై నుండి వెళ్తుంది. అయితే వీల్ కి ఫ్లాంజ్ అనే భాగం వీల్ కి ఇన్నర్ సైడ్ లో ఉంటుంది. ఇది ట్రాక్ పై ఉండకుండా ట్రాక్ కి లోపల నుండి వెళ్తుంది.
ఈ వీల్ ఫ్లాంజ్ కారణంగానే ట్రైన్ ట్రాక్ పై నుండి ఎటూ జరగకుండా ఉంటుంది. అలాగే వీల్ ఫ్లాంజ్ ట్రాక్స్ ని చేంజ్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు స్విచ్చెస్ గురించి చూద్దాం. రైల్ ట్రాక్స్ ఎటూ మూవ్ అవ్వకుండా స్టేబుల్ గా ఉంటాయి. కానీ స్విచ్చెస్ అలా కాదు. స్విచ్చెస్ ట్రైన్ వెళ్లాల్సిన దానిని బట్టి రెండు వైపులా మూవ్ అవుతూ ఉంటాయి. అయితే స్విచ్చెస్ యొక్క డిస్టెన్స్ ట్రాక్ డిస్టెన్స్ కన్నా తక్కువగా ఉంటుంది. స్విచ్ ఒక సైడ్ ట్రాక్ కి టచ్ అయితే మరొక సైడ్ ట్రాక్ కి స్విచ్ కి కొంత గ్యాప్ ఉంటుంది. ఇక్కడ ట్రైన్ ట్రాక్స్ ని ఎలా చేంజ్ చేస్తుంది అంటే, ఒకే ట్రాక్ స్విచ్చెస్ తో రెండు ట్రాక్స్ గా డివైడ్ అయ్యింది అనుకుందాం. కానీ ట్రైన్ రైట్ సైడ్ ట్రాక్ కి మూవ్ అవ్వాలి. అప్పుడు స్విచ్ ని లెఫ్ట్ సైడ్ కి జరుపుతారు. అప్పుడు స్విచ్ లెఫ్ట్ సైడ్ ట్రాక్ కి టచ్ అవుతుంది. రైట్ ట్రాక్ కి కొంత గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ట్రైన్ మూవ్ అయితే స్విచ్ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ట్రాక్ కి టచ్ అయ్యింది కాబట్టి వీల్ ఫ్లాంజ్ స్టేబుల్ గా ఉండే లెఫ్ట్ ట్రాక్ నుండి స్విచ్ వైపు మల్లుతుంది. దాంతో వీల్ స్విచ్ టై పై నుండి వెళ్తుంది. రైట్ సైడ్ ట్రాక్ పై ఎలాగో వీల్ ఉంటుంది. దాంతో ట్రైన్ రైట్ కి మూవ్ అవుతుంది. ఒకవేళ ట్రైన్ స్ట్రేట్ గా లేదా లెఫ్ట్ కి మూవ్ అవ్వాలంటే స్విచ్ ని రైట్ ట్రాక్ కి అటాచ్ చేస్తారు. అప్పుడు వీల్ ఫ్లాంజ్ స్విచ్ నుండి స్ట్రేట్ గా వెళ్తుంది. ఇక్కడ ట్రైన్ ట్రాక్స్ ని చేంజ్ చేయడం అంటే కేవలం వీల్ ఫ్లాంజ్ డైరెక్షన్ ని మార్చడమే. ట్రాక్స్ కలిసిన చోట కంపల్సరీగా ట్రాక్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే వీల్ ఫ్లాంజ్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి. అయితే స్విచ్చెస్ ని స్టేషన్ క్రూ వారు మాన్యువల్ గా జరుపుతారు మరియు కంప్యూటర్ ఆపరేటింగ్ ద్వారా కూడా జరుపుతారు. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కి నార్మల్ ట్రైన్స్ కి మధ్య డిఫరెన్స్ చూద్దాం. బుల్లెట్ ట్రైన్స్ ని హై స్పీడ్ రైల్స్ అనడం బెటర్. ఎందుకంటే స్టాండర్డ్ గా 250 km/h కి తక్కువ వేగంతో వెళ్లే ట్రైన్స్ ని నార్మల్ ట్రైన్స్ అని, 250 km/h కి ఎక్కువ వేగంతో వెళ్లే ట్రైన్స్ ని హై స్పీడ్ రైల్స్ అని అంటారు. హై స్పీడ్ రైల్స్ కి నార్మల్ రైల్స్ కి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. రెండు వీల్డ్ రైల్ సిస్టమ్స్. కానీ హై స్పీడ్ రైల్స్ యొక్క డిజైన్ లో కొంచెం మార్పు ఉంటుంది. స్పీడ్ రైల్స్ కి ముందర ఏరోడైనమిక్ షేప్ ఉంటుంది. దాంతో ఎయిర్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. అంటే ఎదురు వచ్చే గాలి అంతగా ప్రభావం చూపించదు. కానీ నార్మల్ ట్రైన్స్ ఫ్లాట్ గా ఉండడంతో ఎయిర్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్పీడ్ రైల్స్ లో ఇంజన్ యొక్క పవర్ అండ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే అవి ఎక్కువ వేగంగా వెళ్ళగలవు. చాలా కంట్రీస్లలో స్పీడ్ రైల్స్ కి సపరేట్ ట్రాక్స్ ని ఏర్పాటు చేశారు. దానివల్ల వీటికి ఎక్కువ స్టాప్స్ అండ్ క్రాసింగ్స్ ఉండవు. ఇంకా ట్రాక్ కర్వ్ రేడియస్, వీల్స్, కంట్రోల్స్, సేఫ్టీలలో స్పీడ్ రైల్స్ లో కొంత మార్పు ఉంటుంది. అంటే నార్మల్ రైల్స్ కన్నా హై స్పీడ్ రైల్స్ అడ్వాన్స్డ్ గా ఉంటాయి అనే చెప్పాలి. ఇండియాలో ఇప్పటివరకు ఒక్క హై స్పీడ్ రైల్ కూడా లేదు. మొట్టమొదటి హై స్పీడ్ రైల్ ముంబై నుండి అహ్మదాబాద్ కి ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం సపరేట్ ట్రాక్స్ ని నిర్మిస్తున్నారు. 2023 కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఇందులో జపాన్ రైల్వేస్ కి సంబంధించిన షిన్కాన్జెన్ E5 సిరీస్ ట్రైన్స్ ప్రయాణిస్తాయి. అయితే ఇండియా ఈ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ ని చేసే కంటే మ్యాగ్నెటిక్ లేవియేషన్ ట్రైన్స్ ప్రాజెక్ట్స్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచం మొత్తం మ్యాగ్నెటిక్ లేవియేషన్ ట్రైన్స్ ని తయారు చేసే ఆలోచనలో ఉంటే ఇండియా ఇప్పుడిప్పుడే హై స్పీడ్ రైల్స్ ని నడిపించాలనుకుంటుంది. మ్యాగ్నెటిక్ లేవియేషన్ ఆధారంగా నడిచే ట్రైన్స్ హై స్పీడ్ రైల్స్ కన్నా ఎక్కువ స్పీడ్ ని అచీవ్ చేస్తాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ట్రైన్ మ్యాగ్లెవ్. ఇది మ్యాగ్నెటిక్ లేవియేషన్ ఆధారంగా ప్రయాణిస్తుంది. దీని యొక్క టాప్ స్పీడ్ 600 km/h. మ్యాగ్నెటిక్ లేవియేషన్ ఆధారంగా నడిచే ట్రైన్స్ ఎలా అంత స్పీడ్ ని అచీవ్ చేస్తాయో మరొక వీడియోలో తెలుసుకుందాం. ఏంట్రా ఇవాళ ఇంత బోర్ కొడుతుంది? అవునరా. వాట్సప్ గైస్. ఏమోరా, ఫుల్ బోర్ కొడుతుంది. ఏదైనా మూవీకి వెళ్దామా మరి? ఏం మూవీకి వెళ్తాం రా? పోనీ పబ్జీ ఆడదామా? పబ్జీ ఏంట్రా? పబ్జీ తెలీదా? ఫోన్ ఇవ్వు.
గేమ్ మస్తు మజా ఉంది కదరా. కిల్ 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 కిల్. ఎస్. గేమ్ అయితే మస్తు మజా ఉంది మామ. మరి ఇంకేంటి, ఇంకో గేమ్ ఆడదామా? ఓకే, let's play.